వరల్డ్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం అయిన శ్రీ నరేంద్ర మోడీ స్టేడియంలో చివరి టీ20 మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. 4వ టీ20 మ్యాచ్ మంచు కారణంగా రద్దయితే ఇక సిరీస్ డిసైడర్ ఈ మ్యాచ్తో తేలిపోబోతోంది. ఇప్పటికే సిరీస్లో టీమిండియా లీడింగ్లో ఉంది. 2-1తో లీడ్ ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ గెలిస్తే 3-1 తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసినట్టు అవుతుంది. అటు సౌత్ ఆఫ్రికా గనుక ఒకవేళ గెలిస్తే 2-2 తేడాతో సిరీస్ ఈక్వల్ అవుతుంది. ఏదేమైనా ఈ మ్యాచ్ రెండు జట్లు కూడా చాలా సీరియస్గా తీసుకోబోతున్నాయి. దానికి తోడు 1,00,000కు పైగా కెపాసిటీ కావడంతో మ్యాచ్పై మరింత ఆసక్తి నెలకొంది. మ్యాచ్ కూడా పూర్తిగా హై వోల్టేజీ లెవెల్లో జరిగే అవకాశం ఉంది. ఇక్కడ పిచ్ బ్యాటింగ్కు బాగా అనుకూలిస్తుందని ఐపీఎల్ చూసిన మనలాంటి వాళ్ళకందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా శుభ్మన్ గిల్కు ఇది సొంత గ్రౌండ్ లాంటిది. అయితే దురదృష్టవశాత్తు తను గాయం కారణంగా ఈ మ్యాచ్ ఆడే అవకాశాలు అనుమానంగా ఉన్నాయి. ఇక మ్యాచ్ అండ్ టీం విషయానికి వస్తే టీమిండియా ఒకవేళ శుభ్మన్ గిల్ను పక్కన పెడితే అతని స్థానంలో సంజు శాంసన్ను తీసుకోవడం అనివార్యం. ఇది మినహాయిస్తే మిగతా పెద్ద మార్పులు ఏమీ చేయకపోవచ్చు. అటు సౌత్ ఆఫ్రికా మాత్రం టీ20 సిరీస్లో చాలామందికి రొటేషన్ పద్ధతిలో అవకాశాలు ఇస్తోంది. ఒక మ్యాచ్లో మిల్లర్నే పక్కన పెట్టేశారు, మన మ్యాచ్లో కార్బన్ బోష్కి అవకాశం ఇచ్చారు. ఇలా వాళ్ళు టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని బ్యాటింగ్ కోసం కాస్త డెప్త్ బ్యాటింగ్ కోసం వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు. ఇక సౌత్ ఆఫ్రికా గురించి చెప్పడానికి ఏముంది, వాళ్ళ మ్యాచ్ గెలవాలంటే ఖచ్చితంగా ఆ జట్టు ఓపెనర్ క్వింటన్ డి కాక్ భారీ ఇన్నింగ్స్ ఆడితేనే ఆ జట్టు కాస్త బ్యాటింగ్లో బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. కెప్టెన్ ఐడెన్ మక్రమ్ ఫామ్లో ఉన్న పరుగులు చేస్తున్నా అతను ఏ మ్యాచ్లో అవుట్ అవుతాడో ఏ మ్యాచ్లో రాణిస్తాడో తెలియని పరిస్థితి. ఇక థ్రిస్టన్ స్టబ్స్ ఇండియన్ పిచ్లపై ఐపీఎల్ దుమ్మురేపిన ఇతను సౌత్ ఆఫ్రికా టీం తరఫున మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేకపోతున్నాడు. మరీ ముఖ్యంగా లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్లో. ఇక డెవాల్డ్ బ్రేవిస్ యువ సంచలనం, కానీ వన్డేలో కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ చేసిన ఇతను కూడా అంతే. టీ20 సిరీస్లో ఒక్కటి కూడా తనదైన శైలిలో భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. డేవిడ్ మిల్లర్ కాస్త టచ్లో కనిపిస్తున్నాడు, అయితే బిగ్ ఇన్నింగ్స్ అయితే ఆడలేదు. మరో హిట్టర్ డెవాన్ ఫెరారియా చూడటానికి స్ట్రాంగ్గా ఉంటాడు, బ్యాటింగ్ కూడా హార్డ్ హిట్టింగ్గా చేస్తాడు. అయినప్పటికీ తను కూడా పూర్తి స్థాయిలో అవకాశం రాలేదని చెప్పాలి. వచ్చిన కాడికైతే బాగానే న్యాయం చేశాడు. ఇక మార్కో జాన్సన్ వన్డే సిరీస్లో అయితే పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ చేశాడు, కానీ టీ20 సిరీస్లో పూర్తిగా డిసప్పాయింట్ చేశాడు. కార్బన్ బోష్ వన్డే సిరీస్లో అవకాశం వచ్చింది, అద్భుతంగా ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు, కానీ టీ20 సిరీస్లో పెద్దగా అవకాశాలు రాలేదు. వచ్చినప్పుడు కూడా తను పెద్దగా రాణించలేదు. ఇక ఆండ్రూ నోకియా కూడా అంతే, తన స్ట్రాంగ్ బౌలర్, అతని మీద టీం చాలా డిపెండ్ అయి ఉంటుంది, కానీ తను కూడా తన స్థాయికి తగ్గట్టుగా రాణించడం లేదు. ఇలా వాళ్ళ టీంలో అయితే టీ20 టీంలో చాలా సమస్యలే ఉన్నాయి. అవన్నీ సాల్వ్ కావాలంటే ఈ మ్యాచ్ గెలిస్తే తప్ప ఓ కొలిక్కి వచ్చేటట్టు లేదు వాళ్ళ టీం. ఇంకా టీమిండియా సూపర్ ఫామ్లో ఉంది. అభిషేక్ శర్మ టచ్లో ఉన్నాడు, తిలక్ వర్మ సూపర్ ఫామ్లో ఉన్నాడు. మనకి అతిపెద్ద సమస్య ఏమంటే గిల్, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే ఫామ్. వీళ్ళలో గిల్ అనుమానం కాబట్టి సూర్య అండ్ శివం దుబే మంచి ఇన్నింగ్స్లతో భారీ ఇన్నింగ్స్లతో ఫామ్లోకి వస్తే వచ్చే న్యూజిలాండ్ సిరీస్కు టీమిండియాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. జితేష్ శర్మకు ఆశించిన అవకాశాలు రాలేదు. హార్దిక్ పాండ్యా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, తన టీంకు ఎంత యూజ్ కావాలో అంత యూజ్ అవుతున్నాడు. ఫస్ట్ బౌలర్ బూమ్రానే ఇంకాస్త బెటర్గా బౌలింగ్ వేస్తే మనకు వచ్చే మ్యాచ్లపై కూడా ఎటువంటి అనుమానం ఉండదు. స్పిన్ గురించి అయితే అసలు ఆలోచించాల్సిన పనే లేదు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ సూపర్ ఫామ్లో ఉన్నారు. టీమిండియాకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వికెట్లు తీస్తూ టీంకు చాలా యూజ్ అవుతున్నారు. ఇక మరో విషయం ఏంటంటే ఇప్పటికైతే అఫీషియల్గా శుభ్మన్ గిల్కు రెస్ట్ ఇస్తామని చెప్పడం లేదు, కానీ ఇప్పుడున్న విశ్లేషకుల అంచనాలు చూస్తే ఈ మ్యాచ్కు గిల్ను పక్కన పెట్టేసి సంజు శాంసన్కు అవకాశం ఇస్తారు. ఇక చివరి మ్యాచ్ కాబట్టి ఇక్కడ రాణిస్తే వచ్చే సిరీస్కు సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇక్కడే తను ఫెయిల్ అయితే మాత్రం తన దురదృష్టం కొద్దీ ఇక తనని పక్కన పెట్టే అవకాశం కూడా ఉంది. అట్ ద సేమ్ టైం శుభ్మన్ గిల్కు మరో సిరీస్లో కూడా ఫుల్గా అవకాశం ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.